ఎలాగున్నావేంట్రా? ఏం జాబో ఏంటోరా, ఎక్కడా వేకెన్సీ లేదు. ఉన్నా ఏవో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి పంపేస్తున్నారు రికమెండేషన్ క్యాండిడేట్స్కి ఇవ్వడం కోసం. ఒకవేళ జాబ్ మనకే కన్ఫర్మ్ అయినా 2-3 వేల కంటే ఎక్కువ శాలరీ ఇవ్వట్లేదు. మనం ఏమైనా ఎంబీఏ ఎంసీఏ చేసామంటారా వేలకు వేలు శాలరీలు ఇవ్వడానికి? బీకాం, అది సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ. ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదురా. ఒరే, కలెక్షన్ ఏజెంట్ జాబ్స్ ఉంటాయి కదరా, దానికి పెద్ద క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదురా. ఓసారి దానికి ట్రై చేస్తే. సూపర్ ఐడియా ఇచ్చావురా రమేష్. నీకు జాబ్ గ్యారంటీ రా. ఎలారా? కపిల్ చిట్ ఫండ్స్ అని ఒక కంపెనీ ఉందిరా, దాని మేనేజర్ మా బావే. అక్కడ ఆయన ఎంత చెప్తే అంత. సో నీకు జాబ్ వచ్చేసినట్టే. బావంటే మా అక్క మొగుడు పర్రమ్మ జిడ్డు, ఎవరి మాట ఎండో తగులుకుంటూ వదలడు. చిన్న సైజ్ అయితే అంత చూడా, కనీసం నీ మాట అన్నా ఏంటాడా? అస్సలండ. మరి దానికి ఒక కిట్టుకుందిరా. ఈ ప్రపంచంలో ఆయనకి తెగిష్టమైన 10 విషయాలు ఉన్నాయి. వాడి కోసం ఆయన ఏదైనా చేస్తాడు. అదే ఆయన వీక్నెస్. ఏంటవి? మొదటిది ఎల్ఐసి, మిగతా 9 అవి కూడా ఎల్ఐసినా. కలెక్షన్ ఏజెంట్ల కోసం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. అప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయా? అప్లికేషన్స్ రాలేదు కానీ లెటర్స్ చాలా వచ్చాయి సార్. లెటర్స్ వచ్చాయా? ఏంటా లెటర్స్? అప్లై చేసే వారి వయసు 25-30 మధ్యలో ఉండాలి, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం 40 ఏళ్లకు పైనే ఉండాలి అని యాడ్ ఇచ్చిన ఎదవి ఎవరా అని. అలాగే వస్తుంది సార్. ఇంకా చాలా బూతులు ఉన్నాయి సార్. కొత్త అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. నాకు అవతల అర్జెంట్ పని ఉంది. నా కోసం ఎవరు వచ్చినా సరే లోపల పంపించు సార్. ఓకే. రావు, నా కోసం మా బామ్మర్ది వస్తున్నాడు. నేను ఆఫీసులో లేదని చెప్పి పంపించేయి. అలాగే సార్. అమ్మయ్యా. ఉప్మా లాగించేస్తే సూపర్. సార్ ఏంట్రా? పంపించేశాను సార్. వెరీ గుడ్. ఏంటి ఇంతకు ఏ పని మీద వచ్చాడు? అతని ఫ్రెండ్ ఎవరో 5 లక్షలు ఎల్ఐసి పాలసీ చేయిస్తారండి, మీ దగ్గర తీసుకొచ్చాడు. అవసరం లేదు, వేరే చూసుకోమని పంపించేశాను సార్. పిలువు. బా మా బావరా. హలో సార్. కూర్చోండి. ఐఎమ్ సుబ్బుబాయ్ లంబాని, మేనేజర్ ఆఫ్ దిస్ కపిల్ చిట్ ఫండ్స్, లీడింగ్ ఎల్ఐసి ఏజెంట్ కూడా. అదేం లేదా, మా బావే సుబ్బారావు. అవును బా, నువ్వు లేవని చెప్పారు. నీ ఇలాంటి పనికి మాలని ఎదవలు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను లేరని చెప్పమన్నాను రా. నీ ఫేస్ చూసి అలా చెప్పుంటారు. వీడు మహేష్ అని మా ఫ్రెండ్ బా. హలో సార్. కూర్చో. వీడు 5 లక్షలు పాలసీ చేస్తారంటే నీ దగ్గరికి తీసుకొచ్చాను. వెరీ గుడ్. నీ జీవితంలో చేసిన మంచి పని ఇది ఒకటిరా. థ్యాంక్స్ బా. కాఫీ, టీ? అదే మా వాడు పాలు తప్ప ఏం తాగడు బా. శభాష్. అరే రావు, పాలు ఒకటి తీసుకురారా. తెల్లగా ఉండాలి, నీలా నల్లగా ఉండకూడదు. నాకేం వద్దులే బా, అక్క చేసిన జీడిపప్పు. ఆగరా, వేషాలు నువ్వు ఇస్తాను కదా, ఇచ్చేలోపు కంగారండి నీకు. తినేరా సార్. వైట్ మిల్క్. థ్యాంక్ యూ. పాలసీ ఎప్పుడు కడతారు? పాలసీ కట్టాలంటే క్యాష్ ఉండాలి కదా. క్యాష్ లేకపోయినా పర్వాలేదురా, చెక్ ఇచ్చినా తీసుకుంటాం. దేనికైనా కావాలి కదా. అందుకే నువ్వు మా వాడికి చిన్న ఉద్యోగం ఇచ్చావు అనుకో, అడిగి నెల జీతం డబ్బులు పడతాయి. దాంతో నీ పాలసీ కట్టేస్తాడు. అది స్కీమ్. అచ్చా, అదే స్కీము. అది లేదురా. ఇక్కడ పెట్టు. తాగింది చాలా గ్లాస్ ఎక్కడ పెట్టు. ఏంట్రా, నీకు జీడిపప్పు ఉప్మా కావాలా? నీకు మిల్క్ కావాలా? నువ్వు మిల్క్ బాయ్ ఏంట్రా? వెళ్ళండి. సార్, ఆ కలెక్షన్ బాయ్ పోస్ట్ ఖాళీగా ఉంది కదా, అది దీనికి ఇచ్చేస్తే పోలా? చేయి. ఏరా, నీ రికమెండేషనా? ఎవరికి ఏమి ఇవ్వాలో ఏం పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నావు ఉంటే నీకు గడ్డి పెడతాను. ఓకే సార్. మీరేంట్రా లంచ్ కోసం ఉన్నారు ఇక్కడ? వెళ్ళండి. వీళ్ళ వల్ల నాకు టైం బొక్క, ఉప్మా బొక్క. సార్, నాకు బైక్ లేదు సార్, అయినా నడపడం కూడా రాదు సార్. బైక్ లేకుండా ఉద్యోగానికి వచ్చావా? బైక్ లేకుండా ఉద్యోగం ఎలా చేద్దాం అనుకుంటున్నావయ్యా? నువ్వు చేసే ఉద్యోగం ఏంటి? నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను అడిగిందేంటి? సార్, ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి డబ్బులు తీసుకొని రావాలి. కంపల్సరీ